తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా నుంచి కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన బస్సులు విరివిగా వెళ్తుంటాయి. ఇప్పుడు ఈ సమ్మె ఎఫెక్ట్తో ప్రయాణికులు కర్ణాటక బస్సులు ఎక్కేందుకు ఎగబాకుతున్నారు. మరోవైపు సమ్మెను ఆసరాగా తీసుకుని ఆటో డ్రైవర్లు ధరలు పెంచేశారు. దీంతో నిత్యం ప్రయాణం చేసే చిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధరలను సైతం లెక్క చేయకుండా ప్రయాణం చేయాల్సి వస్తోందని ప్రయాణికులు అంటున్నారు. ఇక ఇదే అంశంపై తాజా పరిస్థితిని సంగారెడ్డి నుంచి మా ప్రతినిధి పివిరావు అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఉంది, అది ప్రశాంతంగా కొనసాగుతుంది. ఒక మెదక్ ఘటన మినహా మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. 9 డిపోల నుంచి బస్సులు అయితే బయటికి రావట్లేదు. అయితే మనం ఇక్కడ చూస్తున్నాం పోతిరెడ్డిపల్లి చౌరస్తా, సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో నిత్యం ఇక్కడ నుంచి సంగారెడ్డి నుంచి హైదరాబాద్కి ఉద్యోగరీత్యా ఇక్కడ నుంచి వెళ్తుంటారు. వందలాది మంది ఇక్కడ నుంచి ప్రతిరోజు హైదరాబాదు వివిధ ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉంటుంది. కానీ ఆర్టీసీ సమ్మె వల్ల వందలాది మంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రయాణికులు ఇక్కడ వేచి చూస్తూ ఉన్నారు, బస్సుల కోసం వేచి చూస్తున్నారు. కానీ బస్సులు రాకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తూ ఉన్నారు. ప్రైవేటు వాహనాల్లో అత్యధిక రేట్లు పెట్టి వెళ్ళాల్సి అయితే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. అయితే మోతాదుకి మించి కూడా ఇక్కడ ప్రయాణికులు ఎక్కించుకోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొద్దిసేపటికైతే ఒక ప్రమాదం ప్రటంచలు తిరగడం మనకు సమాచారం అవుతుంది. మనం ఇక్కడ చూస్తున్నాం ప్రయాణికులందరూ కూడా బస్సుల కోసం వేరు చూసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు నేను హాస్టల్ కడుకోవాలి, పిల్లలను తోలుకరానిక చదువులు ఇచ్చిరంట. ఈ బస్సులు ఏంటి మీద పోవాలి. ఇక మనం చూస్తున్నాం సమ్మె కారణంగా ఏదైతే కర్ణాటక నుంచి వస్తున్నాయో కర్ణాటక బస్సులు, కర్ణాటక మహారాష్ట్ర నుంచి ఇక్కడికి ప్రతి 10 నిమిషాలకు బస్సు వస్తుంటుంది. ఈ బస్సుల కోసం అయితే మాత్రం తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వల్ల ఈ యొక్క కర్ణాటక బస్సుల్ని మాత్రం ప్రయాణికులు ఆశ్రయించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కర్ణాటక నుంచి వచ్చిన బస్సు మీద ప్రయాణికులు ఎగబడే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఇక ఆటోలు, మిగతా ప్రయాణ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీదుగా అత్యధిక ధరలు అయితే చెల్లించుకొని ప్రయాణికులు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఆర్టీసీ సమ్మె వల్ల కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి ఏవైతే బస్సులు ఉన్నాయో ఆ బస్సులను మాత్రం ప్రయాణికులు ఆశ్రయించి హైదరాబాదు అదేవిధంగా ఇతర ప్రాంతాలకు చేరుకునే ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివిరావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.